నేటి దిన ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరుగుతుంది. కొన్ని భౌతిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు కుటుంబ సభ్యుల నుండి కొన్ని శుభవార్తలను వినొచ్చు. కొందరు కొత్త వ్యక్తులతో మీ పరిచయాలు పెరుగుతాయి. ఇంటికి అతిథి రాక కారణంగా మీ ప్రసంగం లేదా ప్రవర్తనలో మాధుర్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. మీ జీవన ప్రయాణం మెరుగుపడుతుంది. మీరు ఎవరికైనా డబ్బును అప్పుగా ఇచ్చినట్టయితే దానిని ఈ రోజే తిరిగి పొందొచ్చు. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పెండింగ్లో ఉన్న ఏదైనా పని సకాలంలో పూర్తి చేయబడుతుంది. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు చాలా శక్తివంతంగా ఉంటుంది. సమాజంలో మీ గౌరవం మెరుగుపడుతుంది. మీరు తెలియని వ్యక్తిగా కలవచ్చు. అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని సున్నితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. స్టాక్ మార్కెట్లో డబ్బును పెట్టుబడి పెట్టే వ్యక్తులు మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వ్యక్తులు ఈరోజు పొదుపు పథకాలపై పూర్తి శ్రద్ధ చూపుతారు. కొత్త వాహన కొనుగోలు చేయాలనే కోరిక ఈరోజు నెరవేరుతుంది. ఇది కుటుంబ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచుతుంది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీ సహకార భావం పెరుగుతుంది. మీరు అందరినీ గౌరవిస్తారు. ఏ విషయంలోనైనా పెద్దల సలహాలు పాటించాలి. ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులు స్నేహితుడి సహాయం కోసం అడగొచ్చు. ఈరోజు మీరు దూరంగా ఉంటున్న కుటుంబ సభ్యుల నుండి కొన్ని శుభవార్తలను వినొచ్చు. వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. అయితే మీ ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది. గతంలో జరిగిన కొన్ని తప్పుల నుండి మీరు గుణపాఠం నేర్చుకోవాలి, లేకుంటే సమస్యలు తలెత్తొచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీరు కొన్ని అడ్డంకులను తొలగించాల్సి ఉంటుంది, లేకుంటే సమస్యలు తలెత్తొచ్చు. మీరు ఆర్థిక అవకాశాల గురించి కొంచెం ఆలోచించవచ్చు. ఈ కారణంగా కొన్ని పెద్ద అవకాశాలు మీ చేతుల నుండి జారిపోవచ్చు. ఈరోజు మీరు ఇంట్లో అందరినీ వెంట తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. మీ దినచర్యను కొనసాగించాలి. మీరు కొన్ని వ్యాపార పనుల కోసం వేరొకరిపై ఆధారపడినట్టయితే వాటిని పూర్తి చేయడంలో మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు కెరీర్లో పురోగతికి అవకాశం లభిస్తుంది. వ్యాపారంలో మీరు ప్రతిపాదనతో బయట వ్యక్తిని కలిస్తే అతను ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని అర్థం చేసుకుంటారు. ఈరోజు పనిచేసే వ్యక్తులు తమ తప్పులను పునరావృతం చేయకుండా ఉండాల్సి ఉంటుంది. మీ అనుభవాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు. మీ కోరికలు ఏవైనా నెరవేరినట్టయితే మీరు సంతోషంగా ఉంటారు. కుటుంబంలోని చిన్నపిల్లలు మీ నుండి ఏదైనా కోరొచ్చు. మీ ప్రభావం కీర్తి పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొని మంచి పేరు తెచ్చుకుంటారు. మీరు ఆలోచించకుండా ఏదైనా పనిలో ముందుకు సాగుతారు. ఈ కారణంగా మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది. మీరు వ్యాపారంలో దీర్ఘకాలిక ప్రణాళికలను పునః ప్రారంభించవచ్చు. ఒకటి కంటే ఎక్కువ మూలల నుండి డబ్బు సంపాదించిన తర్వాత మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. మీ సొంత పని కంటే ఇతరుల పనిపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఈ కారణంగా మీ పనిలో కొంత ఆలస్యం కావచ్చు. మీరు ఏదైనా పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే మీరు అందులో విజయం సాధిస్తారు. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు, సాంగత్యాన్ని పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల వ్యాపార ఆమోదం కారణంగా మీ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. విదేశాల నుండి వ్యాపారం చేయాలనుకునే వారి కోరిక ఈరోజు నెరవేరుతుంది. మీ జీవన శైలి ఆకర్షణీయంగా మారుతుంది. మీ పనిలో కొన్నిటిని పూర్తి చేయడంతో మీరు సంతోషంగా ఉంటారు. కార్యాలయంలో ఉద్యోగులు అందరి మద్దతును పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారిలో వ్యాపారులకు మంచి ఫలితాలు రానున్నాయి. మీ వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో బాగా పనిచేస్తారు. మీ స్నేహితులు, బంధువులతో మీ సమస్యల గురించి మాట్లాడవచ్చు. మీరు భాగస్వామ్యంతో పనిచేయడం మంచిది. వ్యాపారంలో మీరు ఎవరినైనా గుడ్డిగా విశ్వసించకుండా ఉండాలి. వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు తమ వ్యాపారాన్ని విస్తరించడంలో విజయం సాధిస్తారు. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారిలో శ్రామికులకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీ సానుకూల ఆలోచన మీకు ఉపయోగపడుతుంది. మీ కెరీర్కు సంబంధించి మంచి ఆఫర్ను పొందుతారు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈరోజు మీ భాగస్వామి కొన్ని బలహీనతలను అధిగమించాల్సి ఉంటుంది, లేకుంటే తరువాత మీకు సమస్యలు రావచ్చు. మీ ఆరోగ్యంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైతే విస్మరించకుండా విహారయాత్రకు వెళ్ళేటప్పుడు మీ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలి. తదుపరి మకర రాశి.
ఈ రాశి వారికి ఈరోజు తాము పనిచేసే రంగంలో మంచి పనితీరు కనబరిచే అవకాశం ఉంది. మీ వ్యాపారంలో కొన్ని కొత్త పరికరాలను కూడా చేర్చవచ్చు. స్నేహితులతో సమావేశమైనప్పుడు మీరు కొంత ముఖ్యమైన సమాచారాన్ని పొందొచ్చు. ఏదైనా ముఖ్యమైన పని చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే అది చాలా కాలం వరకు పూర్తి కాదు. మీరు మీ పిల్లల మనసులో ఉన్న సమస్యల గురించి వారితో మాట్లాడొచ్చు. మీ ముఖ్యమైన పనులలో వేగాన్ని కొనసాగించాల్సి ఉంటుంది, అప్పుడే అవి పూర్తవుతాయి. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు ఓపికగా ఉండాలి. ఇంట్లో లేదా బయట ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా గడుపుతారు. ఏదైనా ఆస్తి సంబంధిత వివాదం మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతూ ఉంటే అందులో మీరు విజయం సాధించవచ్చు. మీరు మతపరమైన కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనవచ్చు. విద్యార్థులు మేధో మానసిక భారం నుండి ఉపశమనం పొందుతారు. పిల్లలు ఈరోజు కొన్ని ముఖ్యమైన పనుల కోసం విహారయాత్రకు వెళ్ళొచ్చు. తదుపరి మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు శుభ ఫలితాలను పొందుతారు. మీరు వ్యాపార విషయాల్లో ఎవరిదైనా సాయం కోరితే మీకు మద్దతు లభించే అవకాశం ఉంది. మీ సోదరులు సోదరీమణుల నుండి మద్దతు లభిస్తుంది. మీరు సామాజిక పనుల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఏదైనా ముఖ్యమైన పని చాలా కాలం పాటు నిలిచిపోయినట్టయితే అది కూడా ఈరోజు ఊపందుకుంటుంది.